మహాశివరాత్రి జాతరకు వేములవాడ రాజన్న ఆలయం సిద్దమైంది. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. మార్చి 7, 8, 9 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరుగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామని, వచ్చే భక్తుల కోసం త్రాగునీటి సదుపాయం, భోజన సదుపాయం ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు 5 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, శివరాత్రికి వేములవాడ ముస్తాబు అవుతున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వైశాలి, దక్షిణ కాశీగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరికొద్ది రోజుల్లో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మార్చి 7, 8, 9 తేదీలో 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ క్షేత్రానికి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఏడాది మాదిరిగానే పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆలయ ప్రకటించారు. అయితే మొత్తానికైతే నిన్న కూడా దాదాపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంబంధిత అధికారులతో, జిల్లా అధికారులతో కావచ్చు, ఇటు ఆలయ అధికారులతో కావచ్చు సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా స్పష్టం చేశారు. అయితే మహిళలు బస్సు ఫ్రీ ఉన్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో మహిళా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున ఆ డిపో మేనేజర్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు అదనంగా నడపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే భక్తులకు అనుగుణంగా బస్సులు నడపాలని కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో ఉన్నట్టు కూడా విఐపి ఏదైతే ఉచిత పాసులు ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ మాత్రం ప్రత్యేక దర్శనం టికెట్ 300 రూపాయలు ఇస్తున్నట్టు కూడా పొన్నం ప్రభాకర్ అధికారులు సూచించారు. పాతగా ఏదైతే పాసులు గత ప్రభుత్వము జారీ చేసిందో వాటిని మొత్తానికైతే రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులకు కావచ్చు, స్థానిక భక్తులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చుట్టూ ప్రాంతాల కూడా ఎలాంటి పారిశుద్ధ్యం లేకుండా కూడా ఏర్పాటు చేయాలని స్థానిక మున్సిపల్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దాదాపు ఎండాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో మాత్రం భక్తులు ఎండకు తట్టుకునేందుకు కూడా చల్వ పందిళ్లు కూడా పూర్తి స్థాయిలో వేసి మంచినీటి సౌకర్యం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సమస్య కూడా లేకుండా చూడాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశాలు చేశారు. అయితే రైతులతో మాట్లాడి వేములవాడ సమీపంలోని ఏదైతే పంట పొలాలను కూడా రైతులతో మాట్లాడి వాటిని కూడా స్వాధీనం చేసుకుని ఆ 3 రోజుల పాటు భక్తులకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని కూడా ఇటు అధికారులకు పొన్నం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ నుంచి ఇటు రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్, ఇటు జగిత్యాల, ఇతర ప్రాంతాల నుంచి కామారెడ్డి వైపు వచ్చే రహదారుల ఉండి కూడా దాదాపు పోలీసులు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 లక్షల మంది భక్తులు 3 రోజుల పాటు స్వామివారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో మాత్రం నిత్యం దాదాపు పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చూశారు. అంటే ఎండ ఎక్కువ వేడిని తట్టుకునేందుకు కూడా ఆ క్యూ లైన్ల వెంబడి కూడా చల్వ పందిళ్లు వేసి దాదాపు ఎప్పటికప్పుడు భక్తులకు కూడా భారీ సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో మంచినీటి సౌకర్యం క్యూ లైన్ల వద్ద కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున చేయాలని కూడా అధికారులకు సూచించిన పరిస్థితిలో కూడా ఇటు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. 3 రోజుల కొంతమంది భక్తులు 3 రోజుల పాటు కూడా స్వామి వారి దగ్గరనే నిద్రించే అవకాశం ఉన్న నేపథ్యంలో గదులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి కనిపించింది. అదే దాదాపు ప్రతి ఏడాది మారిగానే ఇటు దాదాపు మార్చి 8న జాగరణ, అంటే దాదాపు రాత్రి కూడా భక్తులు తెల్లారి జాగరణ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చూడాలని చెప్తున్నాను. నిరంతర పర్యవేక్షణలో భాగంగా ఇటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలగకుండా చూద్దామనే పరిస్థితిలో
సంబంధిత అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 3 రోజులుగా పాటు కూడా భక్తులు ఇటు మహిళలకు ఫ్రీ బస్ ఉన్న నేపథ్యంలో మాత్రం భారీ సంఖ్యలో మహిళా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మాత్రం ఆదేశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిస్థితి నెలకొంది. దాదాపు శ్రీశైలం తిరుపతి మాదిరిగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతామని కూడా ప్రకటించారు. ఇప్పుడు శివరాత్రి అనంతరం మాత్రం దాదాపు శ్రీశైలం తిరుపతి మాదిరిగా కూడా దీన్ని ఆలయాన్ని చేస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితిలో కూడా అక్కడ సిస్టమ్ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగానే ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో మాత్రం దాదాపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం చూస్తున్నట్టు కూడా ఈవో కూడా ప్రకటించారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.